ఇక మెయిన్స్‌కి సంబంధించిన టెస్ట్ సీరీస్ అండి. మెయిన్స్‌కి సంబంధించిన టెస్ట్ సీరీస్ కూడా సింపుల్. దీన్ని కూడా మనం ఏం చేస్తాం యాక్చువల్‌గానండి మీకు ఈ టెస్ట్ సీరీస్‌లో ఏ సబ్జెక్ట్‌కి ఎన్ని టెస్ట్‌లున్నాయి అనేది మీకు ఆల్రెడీ యాన్షియంట్ ఇండియా, మిడియవల్ ఇండియా అని ప్రిలిమినరీగా చెప్పాను మీకు. ఎన్ఎస్సి టెస్ట్‌లున్నాయి మినిమమ్, మాక్సిమం అని. అలా మీకు మెయిన్స్ కంటే మనం ఏర్పరచుకున్న టెస్ట్‌లండి దాదాపుగా మెయిన్స్‌కి మనం తయారు చేసుకున్న టెస్ట్‌లండి మోడర్న్ ఇండియాకి 20 అండి. పోస్ట్ ఇండిపెండెన్స్‌కి 10, పాలిటీకి 20, కల్చర్‌కి 10, సైన్స్ అండ్ టెక్నాలజీకి 20, వరల్డ్ హిస్టరీకి 10, జాగ్రఫీకి 20, ఎన్విరాన్మెంట్‌కి 20, డిజాస్టర్ మేనేజ్మెంట్‌కి 10, ఇంటర్నేషనల్ రిలేషన్స్‌కి 10, సోషల్ ఇష్యూస్‌కి 10, ఎకనామిక్స్‌కి 20, ఇంటర్నల్ సెక్యూరిటీకి 10. ఐ థింక్ యూ గాట్ ద పాయింట్. ఈ టెస్ట్ సీరీస్‌ని మనము ఇదిగో ఇలా డివైడ్ చేసుకోండి. ఇది ఫిబ్రవరి 14 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి టైం టేబుల్ ఇచ్చేసామండి. ఇది టైం టేబుల్ యాజ్ యూజ్‌గా ఫిబ్రవరి 14 నుంచి మనం చేస్తున్నామండి. అందుకని ఫిబ్రవరి 14 అనే డేట్ తోటి స్టార్ట్ చేస్తున్నాం. ఈలోగా కూడా మనం ఇవ్వాల్సిన ఇన్పుట్స్ ఇచ్చుకుంటూ వెళ్తామండి. ఇప్పుడు మోడర్న్ ఇండియా మొదటి ఒక 10 అండి. తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ ఇలా మోడర్న్ ఇండియా, పోస్ట్ పాలిటీ లాంటి 20, 20 ఉన్నవి ఏం చేసామంటే 10 + 10 చేసామండి. ఎథిక్స్ అయితే ఓన్లీ ఒక పేపర్ కాబట్టండి ఎథిక్స్‌లో దాదాపు 40 టెస్టులు పెడుతున్నామండి. అంటే 40 ప్రశ్నలు టెస్టులు అంటేనండి. ఇది డైలీ ఒక టెస్ట్ పెడతాం మనమండి. డైలీ ఒక టెస్ట్ పెడతాం. ఉదాహరణకి మోడర్న్ ఇండియా ఉందండి. మోడర్న్ ఇండియాలో మనము ఏం టెస్ట్ పెడతాము మొదటిది అన్నప్పుడు ఇండియా ఇన్ ద 18th సెంచరీ 1700 టు 1799 అండి. ఇది ఫస్ట్ చాప్టర్ అండి, టాపిక్ అండి. ఇందులో ఒక రోజు ఒక ప్రశ్న ఇదే టాపిక్ నుంచి, ఆ మర్నాడు కూడా అదే టాపిక్ నుంచి వేరే ప్రశ్న వస్తాయి. నేను యాక్చువల్‌గా క్వెషన్స్ ఏదైనా ఒకటి 2 తీసుకోవచ్చు కానీ ముందు ముందు వాటి మీద కూడా చేయబోతున్నాను కాబట్టి అది చూద్దాం. ఎలాంటి ప్రశ్నలొస్తాయి ఇలాంటివి కూడా. కానీ గమనించండి మీరు. ఒక టాపిక్ తీసుకుంటున్నాం. ఒక టెస్ట్ పెట్టుకుంటున్నాం. డైలీ ఒక టెస్ట్ రాయాలి. ఒకవేళ ఏ కారణం చేతనైనా మనం కనుక కొత్త స్టూడెంట్ అయితే, ఇప్పుడే చదువుతున్న స్టూడెంట్ అయితే ఉదాహరణకి, అప్పుడు వీటిని వీక్లీ టెస్ట్ చేస్తున్నాను. అదే ఆల్రెడీ కోచింగ్ తీసేసుకున్న స్టూడెంట్ అయితే మన దగ్గర కావచ్చు, బయట కావచ్చు, డైలీ ఒక టెస్ట్ రాయాలి. ఉదాహరణ ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను. అది ఒక క్వశ్చన్ రాయాలి. డైలీ ఒక క్వశ్చన్ రాయాలి. క్వశ్చన్ రాసిన తర్వాత ఆ క్వశ్చన్ని బేస్ చేసుకొని మీరు మాకు ఆ క్వశ్చన్స్ పంపిస్తే మేము దాన్ని మనందరం కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ కానీ టెలిగ్రామ్ గ్రూప్ కానీ ఒకటి క్రియేట్ చేసి అందులో మీ అందరి ఆన్సర్లని పెడతాం. వి డిస్కస్ అఫ్ కోర్స్ విత్ డ్యూ రెస్పెక్ట్ ఆన్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ దట్ గ్రూప్. అంటే ఒకరికొకరిని తిట్టుకోవడం లాంటివి, ప్రైవసీకి భంగం కలగకుండా. సరే ఆవిడ ఏం చేద్దాం ఇప్పుడు చూద్దాం. మొత్తం మీద ఒక గ్రూప్ అంటే పలానా ఏ అనే వ్యక్తి రాసింది జెడ్ చదువుతాడు, జెడ్ చదివి రాసిందేమో ఎక్స్ చదువుతాడు, ఎక్స్ రాసిందేమో బి చదువుతుంది, బి రాసిందేమో డి చదువుతుంది, డి రాసిందేమో జే చదువుతుంది, జే రాసిందేమో ఎల్, కే అందరూ చదువుతారు. నువ్వు రాసింది అందరూ చదువుతారు. అఫ్ కోర్స్ సార్ నాది రాసింది ఎవరు చదవకండి సార్, నా అక్కడ సార్ చదవండి, ఇంకెవరు అక్కర్లేదంటే కనుక ఆ ఆప్షన్ ఉంటుంది. మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఆ ఆప్షన్ చెబితే అది అందరికీ అప్లోడ్ చేయరు, ఓన్లీ నాకు మాత్రమే రిసీవ్ అవుతుంది.
అందులో పెట్టిన తర్వాత వాడేం రాశాడో, వీడేం రాశాడో, వాడేం రాశాడో ఒక ఐడియా వస్తుంది మనకి. ఐడియా వచ్చిన తర్వాత దాని మీద బేస్ అయ్యి మనం కొంత అవగాహన చేసుకుంటాం. అప్పుడు మా రోల్ మోడల్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో, అంటే ఆ క్వెషన్‌కి మీరందరూ రాసిన దాన్ని బేస్ చేసుకొని ఒక అవగాహన మీకు కలిగింది. మరి మాదొక ఆన్సర్ ఉంటుంది కదా! అది మేము కూడా పోస్ట్ చేస్తాం. గుర్తుంచుకోండి. మీరందరూ రాసేసిన తర్వాత, అన్నీ చూసిన తర్వాత మేము రాసివ్వం. మీరిలా పోస్ట్ చేసిన తర్వాత డెడ్‌లైన్ ఉంటది కదండీ! ఏదో పలానా రోజు, పలానా రాత్రి 12కి అన్న వెంటనే మీవి అలా పోస్ట్ అవ్వడంతోటే మావి కూడా పోస్ట్ అయిపోతాయి. గుర్తుంచుకోండి అది. కాపోతే మీ అందరం అయిపోయిన తర్వాత. యూ గాట్ ది పాయింట్ కదా! అది రైటే కూడా కదా! అంటే ఒక రోల్ మోడల్ ఆన్సర్ ఇస్తున్నాం. అప్పుడప్పుడు గుర్తుంచుకోండి. మా ఆన్సర్ మీ దానికన్నా బాగుండకపోవచ్చు. నేను మనిషినండి. ఆకళ్ళ రాఘవేంద్రనే తయారు చేస్తాను. నేను రాసిన దాన్ని లేదా నేను డిక్టేట్ చేస్తున్న దాన్ని, అది కూడా చేతి రాతతోటే ఉంటుందండి. దయచేసి అంతే తప్పించి కానీ అది ప్రింటెడ్‌గా ఉండదు. మీరు కూడా చేతి రాతతోటే రాస్తారు. మేము చేతి రాతతోటే ఇస్తాం. చేతి రాతతోటే రాసి మీకిచ్చేది ఏదైతే ఉంటుందో దాన్ని మేము పోస్ట్ చేసిన తర్వాత అప్పుడప్పుడు మాది తక్కువుంటే, యెస్! మీరే రాసారని. డైలీ ఎవరైతే ఇలా రాసుకుంటూ వెళతామో, డిస్కస్ చేస్తామో, అది సండే నాడు డిస్కస్ చేస్తూ ఎవరేం రాసారు, ఎవరేం రాయలేదు, తప్పేంటి, ఒప్పేంటి, నేనెక్కడ తప్పు చేశాను, మీరెక్కడ తప్పు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు, అసలు ఆ వారం ఇచ్చిన క్వెషన్స్ ఏంటి, ఇలాంటివి చేస్తాం. టెస్ట్ సీరీస్ అనేది ఒక బృహత్తరమైన కార్యక్రమంగా ఎంచుకోవడం వల్ల ఇన్ని ప్రయత్నాలు చేస్తూ మెయిన్స్‌కి సంబంధించిన టెస్ట్ సీరీస్‌లో మీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ జరగాలన్న ఉద్దేశం. మీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ జరిగే క్రమంలో ఎకనామిక్స్ కావచ్చు, సోషల్ ఇష్యూస్ కావచ్చు, ఇంటర్నల్ సెక్యూరిటీ కావచ్చు, మోడర్న్ ఇండియా కావచ్చు, పాలిటీ కావచ్చు, అన్ని రకాల ఏవైతే ఉంటాయో వాటన్నింటికి సంబంధించిన డైలీ ఒక ప్రశ్న తప్పనిసరిగా రాసేలాగా, లేదా వీక్లీ ఒక టెస్ట్ కంపల్సరిగా రాసేలాగా చేసే ఒక బృహత్తర ప్రయత్నమే మనం చేస్తున్న ఈ టెస్ట్ సిరీస్‌కి సంబంధించిన ప్రత్యేకమైన అంశం. దీన్ని మీరు అర్థం చేసుకోవాలని కోరుతూ, వీటికి సంబంధించిన డీటెయిల్స్ కోసం అది ప్రిలిమినరీ టెస్ట్ సిరీస్ అయినా, మెయిన్స్ టెస్ట్ సిరీస్ అయినా 8897826108కి ఫోన్ చేస్తే 8897826108కి ఫోన్ చేస్తే మీకు ఆయా టెస్టులకు సంబంధించిన డీటెయిల్స్, గైడ్‌లైన్స్ పంపిస్తారు. ఇది నేను ఇంతకుముందే చెప్పాను. ఇంత బృహత్తరమైన పని నేనొక్కడినే చేయలేనండి. ఎవ్వరైనా చేయలేరు. అందుకని నేను టెక్నాలజీకి సంబంధించి కావచ్చండి. ఎంత కాదనుకున్నా మన ఇందులో టెక్నాలజీ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఆన్‌లైన్‌లో పెట్టాలి. ఇతరత్రా అంశాల్లో. అందుకని మనకి ఇందులో మనకి వీక్యూబ్ ఐఏఎస్ అనే ఒక సంస్థ వారు, కనెక్టెక్ నాలెడ్జ్ సెంటర్ అనే ఒక సంస్థ వారు, లిబర్టీ ఫౌండేషన్ అనే ఒక సంస్థ వారు, ఐ ఫోకస్ మిషన్ అనే ఒక సంస్థ వారు, ఇలా ఒక నలుగురైదుగురితోటి కలిసి కొంచెం ఎక్కువ మీరు గమనించే ఉంటారు. మెయిన్స్‌కి ఎన్ని టెస్టులున్నాయి, ప్రిలిమినరీకి ఎన్ని టెస్టులున్నాయి, ఇన్ని టెస్టులు నేను తయారు చేయగలనేమో కానీ, మీ దాకా అడ్మినిస్ట్రేటివ్‌గా, టెక్నాలాజికల్‌గా ఏ ఒక్క పేపరు ఏ రోజు మిస్ కాకుండా చేసేందుకు ఖచ్చితంగా ఒక టీమ్ ఉండాలన్న ఉద్దేశంతోటి చేసిన ప్రయత్నం ఇది. ఐ హోప్ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఈ టెస్ట్ సీరీస్‌ని యుటిలైజ్ చేసుకోండి.